ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది సామాన్య కాలంలో 26వ ఆదివారం. ఈ ఆదివారం పట్టణాలు మనకి 3 ముఖ్యమైనటువంటి అంశాలను విషయాలను బోధిస్తూ ఉన్నాయి. నేర్చుకోవడానికి, తెలుసుకొని పాటించడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి అంశం, ఈనాటి మొదటి పట్టణం నుండి గ్రహించబడినటువంటి మోషే వారి యొక్క అనుచరుల మీద దివ్యాత్మ రావడం, వారు ప్రవచనాలు పలకడం, ఈ సందర్భములో యెహోషువ వారి మీద అసూయ చూపించడం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మొట్టమొదటి పాఠంగా అసూయ అనే దాన్ని మనం అందరం కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తెలియడం ఏముంది, అందరికీ ఖచ్చితంగా తెలిసింది. అది తెలియనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. ఓకే, అసూయ. మోషే ఇజ్రాయేలు ప్రజలందరినీ కూడా ఐగుప్తు బానిసత్వము నుండి తోడుకొని వెళుతూ ఉన్నప్పుడు ఈ ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా మోషే మీద సొణుక్కుంటూ ఉన్నారు. నానా మాటలు అంటున్నారు మోషేని. మేము అక్కడ ఉన్నప్పుడు చక్కగా తిని బ్రతికేవాళ్ళం, నువ్వేమో మమ్మల్ని చంపేయడానికి ఇక్కడ తీసుకుని వచ్చావు, మాకు ఎటు పోవాలి, ఏం తినాలి, నువ్వు మమ్మల్ని మలమలా మార్చేసి ఇక్కడే చంపేద్దాం అనుకుంటున్నావేమో. ఈ మాటలన్నీ పడ్డాడు, మాటలన్నీ కూడా విన్నాడు. హృదయం చలించిపోయింది, బాధతో ఉన్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళాడు, మొరపెడుతున్నాడు. ఏమని మొరపెట్టాడు? సంఖ్యాకాండం 11వ వచనము. సంఖ్యాకాండం 11వ వచనం. అతడు ప్రభువుతో, ప్రభు నీ సేవకుని ఎంతగా బాధ పెట్టనేలా, ఈ ప్రజలను పరామర్శ బాధ్యతను నా నెత్తి మీద పెట్టనేలా, నేను వీరిని కంటినా ఏమి? పాలు కుడుచు పిల్లలను రొమ్ముపై మోసుకుని పోవు దాది వలె నేను వీరిని నీవు పితరులకు వాగ్దానము చేసిన నేలకు చేర్పవలనని నిర్బంధము చేసేది వేళ, వీరు గంపెడంత ఆశతో మాకు మాంసమిప్పింపుము, కడుపారా తినదుము అని నన్ను విసిగించుచున్నారు. ఇంతమందికి కావలసినంత మాంసమును నేను ఎక్కడి నుండి తీసుకుని రాగలను? అందుకని ఈ ప్రజల బాగోగులను పరామర్శించవలసిందిగా బాధ్యతను నిన్నొక్కడినే భరింపజాలను. అది నా తలకు మించిన పని. నీవు నా ఎడల ఇంత క్రూరముగా ప్రవర్తించుట కంటే నా మీద కరుణ కలిగి నన్ను చంపేయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది సందర్భం. ఈ సందర్భములో మోషే ప్రార్థన చేయగా దేవుడు కొంతమందిని ఎన్నుకొని వారి మీదకు పవిత్రాత్మ శక్తిని పంపించి వారిని కూడా ప్రవచించేటువంటి శక్తిని ఇచ్చి ఆ ప్రజలకు, ఇజ్రాయేలు ప్రజలకు సేవ చేయడానికి శక్తినిచ్చారు. ఇప్పుడు మోషే దగ్గర ఉన్నటువంటి యెహోషువ అంటున్నాడు కదా, వచనము 11వ అధ్యాయం 27వ వచనము. అయ్యా, వారిని ప్రవచించవలదని చెప్పుము అనేను. అయ్యా, ఇదిగో పవిత్రాత్మ అనేది మన సొత్తు, వీళ్ళని నడిపించేటువంటి బాధ్యత మనం తీసుకుంటున్నాం. మనము వీళ్ళ మీద పెద్దలం, మనము వీరి మీద అధికారం చలాయించాలి. కానీ ఎవరో వీరి మీద అధికారం చలాయించడం ఏంటి? పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి రావడం ఏంటి? వాళ్ళు కూడా ప్రవచించడం ఏమిటి? అసూయ మొదలయ్యింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, 29వ వచనం కూడా. మోషే అతనితో, ఓయి నా ఎడల గల అభిమానముచే నీవు వారి మీద అసూయ పడుచున్నావు. నీవు వారి మీద అసూయ పడుచున్నావు. నేను పడుతున్న కష్టం నీకు తెలుసు కదా. నేను ఒక్కడనే ఇంతమందిని లాక్కుని వెళ్ళడం, తీసుకుని వెళ్ళడం, తోడుకొని వెళ్ళడం అంటే నాకు అసాధ్యం. ఇది ప్రియమైన సహోదరి సహోదరులారా, అసూయ అందరినీ కూడా
ఎదగనివ్వదు. ఒక జబ్బులాగా కూడా మనం భావించాలి. జబ్బే, అసూయ జబ్బు. దానికి మందు కనిపెట్టలేదు ఇంకా ఎవరును. దేనికి కనిపెట్టలేము కూడాను, రాదు కూడాను మందు. ఏదైనా అనారోగ్యం వస్తే దానికి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆడు ఏదో ఇంజెక్షన్ వేసి బాగు చేస్తాడు. కానీ అసూయ ఎవరి దగ్గరికి వెళ్ళి బాగు చేయించుకోగలవు? నీకు నువ్వు తప్ప. సువిశేషపట్నంలో కూడా ఇదే ప్రవచనం. యోహాను గారు మనకు సంబంధించినటువంటి వ్యక్తి, మనకు తెలియనటువంటి వ్యక్తులు నీ పేరు మీద దయ్యాలను పోగొడుతున్నారు. మార్కు శుభవార్త 9:38. అంతటా యోహాను యేసుతో, బోధకుడా, మనలను అనుసరింపని ఒకడు నీ పేరిట దయ్యములను పారద్రోలుట మేము చూచి వానిని నిషేధించితిమి అని పలికెను. ఈ అధికారం అనేది మంది. పవిత్రాత్మ అనేటువంటి వాళ్ళు మన సొత్తు. ఈ ప్రవచనాలు చేసేటువంటిది మనం చేయాలి, కానీ వేరే వాళ్ళు చేయడం ఏంటి? దయ్యాలను పోగొట్టడం మనం చేయాలి, వేరే వాళ్ళు చేయడం ఏంటి? ఆ అధికారం, ఆ శక్తి, ఆ పవర్స్ అన్నీ కూడా మనకివ్వబడ్డాయి, వేరే వాళ్ళు చేయడం ఏంటి? అసూయ. ప్రియమైన సహోదరి సహోదరులారా, బాధ ఏంటంటే, అసూయ బాధ ఏంటంటే మనకు లేదని కాదు, ఎదుటి వాళ్ళు ఉందని బాధ మనకి. అది అసూయ. ఒక సామెత ఉంటుంది కదా, ఏంటి? అసూయ ముందు పుడుతుందంటే తర్వాత ఆడపిల్ల పుడుతుందంటే. ఆడవాళ్ళు అందరూ నా మీద యుద్ధం ప్రకటించకండి. అసూయ ముందు పుడుతుందంటే తర్వాత ఆడపిల్ల పుడుతుందంట. అంటే అసూయ అంతగా మనల్ని నాశనం చేస్తుంది, మనల్ని అంతగా ఎదగనివ్వదు అని చెప్పడానికి ఆది కాండంలో ఒక ఉదాహరణ తీసుకుందాం. ఏంటి అసూయ బాధ? ఏంటి? నాకు లేదని బాధ కాదు, ఎదుటోళ్ళలో ఉందని బాధ. రాహేలు యాకోబు దగ్గర ఉన్నటువంటి భార్య కదా. ఆది కాండం 30. రాహేలు పాపం గుడ్రాలు, పిల్లలు లేరు. ఏమైంది? లేయాకి పిల్లలు ఉన్నారు, దేవుడు అనుగ్రహించాడు. తనకు పిల్లలు ఉన్నారు, నాకు పిల్లలు లేరు. నువ్వేం చేస్తావు నాకు తెలీదు, నాకు పిల్లలు కావాలి. యాకోబు, అరే దేవుడు ఇచ్చాడు, నేనేం చేయమంటావు? తనేమో పిల్లలతోటి నా దగ్గర పోజు కొడుతుంది, నేను చూడలేకపోతున్నాను. అసూయ. ఆది కాండం 30:1 తాను యాకోబునకు పిల్లలను కనకపోవుటచే రాహేలు తన సోదరుని చూచి కన్నులలో నిప్పులు పోసుకొనెను. అసూయ పెరిగిపోయింది తన సోదరు మీద. ఎందుకు? తనకు ఉన్నది కదా, నాకు లేదు. రెండో ఉదాహరణ తీసుకుందాం. మనకన్నా చిన్నవారు గొప్పవారైతే మనకి అసూయ. మొన్నే నా కళ్ళ ముందు ఎదిగాడు, ఇంత గొప్ప పోస్ట్ కూడా వేసాడా, నాకే రాలేదు. అన్నింటి అంతగా పొగిడేస్తున్నారు, అంత పెద్దోడైపోయాడా? అసూయ. మనకన్నా చిన్నవారు, తక్కువ వారు కానీ గొప్పవారు అయిపోతే మనం చూడలేం కదా, మన కన్నులన్నీ కూడా అసూయకు గురవుతాయి. ఆది కాండం 37 ఈ అధ్యాయంలో యోసేపు, యాకోబు కుమారుడు యోసేపు, తన సంతానంలో, యాకోబు సంతానంలో చివరి వారు కదా. యాకోబు తండ్రి యోసేపు మీద చాలా ఎక్కువ ప్రేమను చూపించేవాడు. ఎక్కువ ప్రేమ చూపించడంలో మిగతా కొడుకులకు ఎలాగుంటుంది? నచ్చదు. అసూయ. యోసేపుకి పొడవటంగి, పొడవటి చొక్కా, మంచి రాజభోగాలన్నీ కూడా యోసేపుకి ఇచ్చేవాడు. పాపం వీళ్ళని తక్కువ చూపు చూసేటువంటి వాడు అని అనుకొని అసూయ పొందారు. ఎవరి మీద? యోసేపు మీద కుట్ర పన్నారు. ఏమని కుట్ర పన్నారు? 9 ఆది కాండం 37:9. యోసేపు మరి ఒక కల కనెను. సోదరులతో, నేనొక
నేను మరొక కల కంటిని, వినుడు. సూర్యచంద్రులు 11 నక్షత్రములు నాకు నమస్కరించెను అని చెప్పాను. అతడు ఆ కలమాట సోదరులతో తండ్రితో చెప్పాను. చాలు. ఇదిగోండి, యోసేపు చిన్నవాడు కదా, మరి వీళ్ళందరూ సోదరులు పెద్దోళ్ళు. ఇదిగో సూర్యచంద్రులందరూ కూడా నా కాళ్ళ మీద పడి నన్ను మొక్కుతారు. అంటే దాని అర్థం ఏంటంటే, మీరు ఒకానొక రోజు నా దగ్గరకు వచ్చి నా కాళ్ళు పట్టుకునేటువంటి రోజులు వస్తాయి. వాళ్ళు అర్థం చేసుకున్నారు ఏమని, మేము నీ కాళ్ళు పట్టుకోవాలా? మరి చిన్నోడు కదా, మేము పెద్దోళ్ళం. అసూయ పెరిగిపోయింది, కుట్ర పన్నారు, ఎలాగైనా సరే వాడిని చంపాలని చూశారు, చంపడానికి ప్రయత్నం చేశారు. చచ్చిపోయాడు అనుకున్నారు అంతే. కానీ చివరికి జరిగింది ఏంటి? అనుకున్నటువంటి కళ నెరవేరింది. వెళ్ళి కాళ్ళ మీద పడ్డారు. చివరిలో అయ్యా నాకు భోజనం పెట్టు, మా అందరికీ భోజనం పెట్టని కాళ్ళ మీద పడ్డారు. అసూయ మనల్ని నాశనం చేసేస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులరా, మన కళ్ళ ముందు ఎవరైనా ఎదిగితే వారవలేం, చిన్నోడవని పెద్దోడవని. మన కళ్ళ ముందు ఎవరినైనా పొగిడితే అస్సలు ఒప్పుకోదు మన ఇగో, అంతే కదా. చిన్న కొడుకు చాలా బాగా చూసుకునేవాడు, పొగిడేటువంటి వాడు తండ్రి యాకోబు, నచ్చేది కాదు వీళ్ళకి. ఒకసారి ఒక రాజు దగ్గర చాకలివాడు కుమ్మరి ఉండేవారట. రాజుగారు కుమ్మరివాడి దగ్గర చాకలివాడిని మెచ్చుకుంటున్నాడట. అరే కుమ్మరి, చూడు చాకలివాడు నా బట్టలు ఎంత తెల్లగా మతాబీల్లాగా ఉతుకుతున్నాడు చూసావా? అప్పుడు కుమ్మరికి ఎలా ఉంటుంది చెప్పండి? ఎవరన్నా మన దగ్గర వేరే వాడిని పొగిడేవనుకోండి, అస్సలు నచ్చలేదు. నన్ను పొగడకుండా నా దగ్గర చాకలోడిని పొగుడుతాడా రాజు? సర్లేండి అని కుమ్మరివాడు ఏమన్నాడట, ఇదిగో మన ఆస్థానంలో ఉన్నటువంటి ఒక ఏనుగు ఉంది కదా, దాన్ని ఉతికి తెల్లగా చేయమని చెప్పండి, నేను ఆడు మంచోడు లేదంటే ఏమంటారు చాలా గొప్ప చాకలి అని మెచ్చుకుంటాను నేనే అన్నాడట. ఏనుగు తెల్లగా ఉంటుంది కదా, ఎలా ఉంటుంది? ఆ నల్లగా ఉన్నటువంటి ఏనుగుని తెల్లగా చేయడం చాకలివాడు చేయగలిగితే నేను కూడా మెచ్చుకుంటాను రాజుగారు అన్నాడట. ఎవరక్కడ వచ్చారట, వెళ్ళి చాకలివాడిని పిల్లండి. వచ్చాడు. రే చాకలి, వెళ్ళి ఆ ఏనుగుని తెల్లగా చేసి తీసుకురా అన్నాడట. మతిలేని మహారాజు ఏనుగుని తెల్లగా చేసి తీసుకురావడం అట. రాజాజ్ఞను ధిక్కరిస్తే తలలు లేచిపోతాయి. ఎలాగా? ఏం చేయాలి? ఏనుగును ఉతకడమా? దాంట్లో నల్ల ఏనుగుని తెల్లగా చేయడమా? బాగా ఒక ఉపాయాన్ని ఆలోచించాడంట. ఈ చిచ్చంతా పెట్టింది కుమ్మరివాడు కదా అని. మరి రాజుగారా, మేము ఉతికేటప్పుడు ఒక పద్ధతిని పాటిస్తాం. ఏంటి పద్ధతి? ఎలాగా? బట్టలన్నీ కూడా నానబెట్టి చాకల సోడా వేసి బాగా ఉడకబెట్టిన తర్వాత అప్పుడు మేము ఉతుకుతాం అన్నాడట. కానీ నానబెట్టడానికి కుండ కావాలి, ఒక పాత్ర అవసరం కదా. మరి ఏనుగు సరిపడేంత పాత్ర మరి నా దగ్గర లేదు. నేనైతే ఉతికేస్తాను, ఏనుగు పట్టేంత పాత్ర లేదు. మరి కుమ్మరివాడు ఉన్నాడు కదా, చేయించండి అన్నాడు. బాబు ఇది నా తలకే చుట్టుకుంది మళ్ళా అని కుమ్మరివాడు బాగా ఆలోచించి సరే నేను చేస్తానని వెళ్ళి చేసాడట. ఒక పెద్ద పాత్రని చేసాడట. ప్రవేశపెట్టారు ఏనుగుని. ఒక కాలు ఇలాగ వేసిన వెంటనే ఏమవుతుంది? ఆ పాత్ర బళ్ళుని పగిలిపోయిందంట. అప్పుడు చాకలవాడు అంటున్నాడట, రాజుగారా మీరు పాత్రని తయారు చేయించండి కుమ్మరివాడితో, నేను ఖచ్చితంగా ఉతికేస్తానన్నాడట. మరలా పాపం బాధపడుతూ ఇంకొక పాత్రను తయారు చేసాడట కుమ్మరివాడు. మళ్ళా అదే పరిస్థితి, కాలేసింది, విరిగిపోయింది. తెలుసుకున్నాడట, రాజుగారా తప్పు చేశాను, అయ్యా నన్ను క్షమించు అని కాళ్ళ మీద పడ్డాడట. ఎవరు? కుమ్మరి.
నా ఎదుట నువ్వు చాకలవాడిని పొగడ్డంతో నేను తట్టుకోలేకపోయాను, అసూయ. అందుకని ఇదిగో ఈ చిన్న మంత్రం వేసాను, ఏమన్నా పని చేస్తుందేమో అని. పని చేయలేదు, అది తిరిగి నాకే చుట్టుకుంది అని రాజుగారి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకున్నాడట. ఇద్దరిని క్షమించాడట. యేసువా వందనం. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇలాగే ఉంటుంది. ఎవరైనా సరే మన ముందు ఎదుటోడిని పొగిడితే మనం తట్టుకోలేము, వారవలేనటువంటి పరిస్థితి. దావీదు, సౌలు రాజు, సౌలు, ఈ ఇద్దరి వృత్తాంతంలో దావీదు మహారాజు యుద్ధం చేసి ఈ రాజగృహానికి వస్తూ ఉన్నప్పుడు, కోటకు వస్తూ ఉన్నప్పుడు, రాజ్యానికి తిరిగి వస్తూ ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా నినాదం చేస్తున్నారట. ఏమని? ఇదిగో సౌలు రాజు 1000 మందిని చంపితే దావీదు మహారాజు 10,000 మందిని చంపారు అని దావీదు మహారాజుని కీర్తించి పొగుడు పాడుతూ ఉంటే అసూయ పుట్టింది. ఎవరికి? సౌలు రాజుకి అసూయ పుట్టింది. ఆ వచనాలు కూడా చదవండి. 1 సమూయేలు గ్రంథం 18, 7వ వచనము, 8వ వచనం చదవండి. వారు సౌలు 1000 మందిని చంపెను, కానీ దావీదు 10,000 మందిని చంపెను అని వాద్యములు మీటుచు వంతుపాట పాడిరి. ఆ మాటలు సౌలునకు నచ్చలేదు, అతనికి కినుక పుట్టెను. తనలో తాను, వీరు దావీదు 10,000 మందిని చంపెనని పలికి, నేను 1000 మందిని మాత్రమే చంపితినని నుడివిరి. ఇక రాచరికమొకటి తప్ప అన్ని వైభవములు ఇతనికి అమరినట్లే కదా అని అనుకొనెను. నాటి నుండి సౌలునకు దావీదనిన కన్ను కుట్టెను. అసూయ పుట్టింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, పునీత్ అగస్టిన్ వారు అంటారు కదా, అసూయ అన్ని హోదాల్లోనూ అన్ని స్థాయిల్లోనూ దాని ప్రభావం చూపిస్తుందంట. అసూయ వల్ల ఏం పుడుతుందో తెలుసా? పోటీతత్వం పుడుతుందంట. ఏంటి పోటీతత్వం? వాళ్ళకి 10,000 టీవీ ఉందంటే మనకి 20,000 టీవీ ఉండాలి మన ఇంట్లో. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కాస్ట్లీయెస్ట్ థింగ్, ఏదైనా ఖరీదైనటువంటి వస్తువు ఉందంటే దానికి మించి ఉండాలి. పోటీతత్వం సృష్టిస్తుంది అసూయ. ఈ పోటీతత్వానికి పోయి మన ఆరోగ్యాలను పాడు చేసుకుంటాం, మన ధనాన్ని అంతటిని కూడా వృధా చేసుకుంటాం. ఈ పోటీతత్వానికి పోయి మనల్ని మనమే చివరికి నాశనం చేసుకుంటున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతేకాదు, కంపారిజన్, సరిపోల్చుకుంటాం. వాళ్ళు ఎలాగున్నారు, మేము ఎలాగున్నాం. వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, మాకు అవ్వట్లేదు. వాడికి ఉద్యోగం వచ్చేసింది, మాకు రాలేదు. పోల్చుకుంటాం. అసూయ వల్ల ఇన్ని అనర్థాలు ఉన్నాయి. గమనించుదాం, గుర్తించుదాం ప్రియమైన సహోదరి సహోదరులారా. ఇక చివరికి అసూయ మన ఆయుష్ను కూడా తగ్గించేస్తుంది. అసూయ ఎక్కువ పడ్డామంటే, అసూయని ఎక్కువ చూపించామంటే మన ఆయుష్, మన జీవితకాలం తగ్గిపోతుంది. వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 30:24 వచనం. అసూయ కోపము ఆయుష్ను తగ్గించును. విచారము వలన నరుడు ప్రాయము రాకమునుపే ముసలివాడైపోతాడు. ఏంటి విచారం? ఏంటి బాధ? ఏంటి చెప్పాను కదా, వాళ్ళ దగ్గర ఉంది, నా దగ్గర లేదు. వాళ్ళు పెద్దోళ్ళు అయిపోతున్నారు, నేను అవ్వట్లేదు. వాళ్ళు గొప్పోళ్ళు అయిపోతున్నారు, నేను అవ్వట్లేదు. అసూయ. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన వయసు తగ్గించేస్తుంది. వయసు ఇంకా పైబడిపోతుంది. ముసలి వాళ్ళు కూడా అయిపోతున్నారు. యంగగా ఉన్నప్పుడే, చిన్నప్పుడే ఎక్కువ మందికి మరి మనందరికీ తెలుసు. ప్రియమైన సహోదరి సహోదరులారు, చెప్పనవసరం లేదు. మంచి జరిగితే చూడలేం, వారవలేం, ఈ యెహోషువ యోహానుల్లాగా. కానీ మంచి జరిగితే దేవుడు మొట్టమొదటిగా సంతోషిస్తాడు. మోషే కూడా సంతోషించాడు, యేసు ప్రభు కూడా సంతోషించాడు. ఏమన్నాడు మోషే? మీరే కాదు,
ఇంకా అందరి మీదకి పవిత్రాత్మ శక్తి వచ్చి అందరూ ప్రవచించినా ఎంత బాగుండేది, అందరి మనసులు మారేవి కదా, అంత సంతోషిస్తారు. ఒకసారి ఆ వచనాలు కూడా చదువుదాం. సంఖ్యాకాండం 11. కానీ మోషే అతనితో, ఓయి నా ఎడలగల అభిమానముచే నీవు వారి మీద అసూయ పడుచున్నావు. ప్రభువు ఈ ప్రజలందరికీ ఆత్మను అనుగ్రహించి వీరిచే కూడా ప్రవచనములు పలికించిన ఎంత బాగుండేది. పరిశుద్ధాత్మ అనేటువంటిది ఏదో ప్రవచించేటువంటి వాళ్ళది మాత్రమే కాదు, జ్ఞానస్నానం స్వీకరించినటువంటి ప్రతి ఒక్కరి మీదకి పరిశుద్ధాత్మ శక్తి వస్తూ ఉంది. చదువుకున్నోళ్ళు మాత్రమే ప్రవచించగలరు, ప్రసంగం చెప్పగలరు అనుకుంటే పొరపాటు. చదువు లేని వాళ్ళు, అజ్ఞానులు అనుకున్నటువంటి వాళ్ళు దివ్య జ్ఞానముతో పరిశుద్ధాత్మ శక్తితో వాళ్ళు ప్రవచించగలరు, దైవ కార్యాలు చాలా గొప్పగా చేయగలరు. ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధాత్మ పూరితులైతే, అందుకని అందరి మీదకి వచ్చినా బాగుండేది అని మోషే సంతోషపడుతున్నాడు. ఈ విధంగా ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు యేసు ప్రభువు కూడాను. మార్కు శుభవార్త 9:39. ఆలకించారు కదా ప్రియమైన సహోదరి సహోదరులారా. ఇదిగో దెయ్యాలు పారదోలుతున్నాడు, ఇగో ప్రవచనాలు చెబుతున్నాడు, వాడిని ఆపకండి, నా పేరట చేస్తున్నాడు, వాడిని కొనసాగించనివ్వండి. పరిశుద్ధాత్మ శక్తి వారి మీదకి వచ్చింది, కొనసాగించనివ్వండి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, అసూయకు పోకుండా అందరి మేలు నా మేలుగా భావించి, అందరూ బాగుపడితే నేను బాగుంటాను, అందరూ బాగుండాలి, దానిలో నేను ఉండాలి అని అనుకునేటువంటి మనస్తత్వం మనందరిలో ఉండాలి. ఎదుటోడు బాగుపడుతూ ఉంటే మనం చూడలేనటువంటి, వారవలేనటువంటి వాళ్ళం ఎంతోమంది ఉంటాం. అటువంటి దృక్పథాన్ని, అటువంటి యాటిట్యూడ్ని పక్కన పెడదాం ప్రియమైన సహోదరి సహోదరులారా. ఈనాటి పట్టణాల ద్వారా రెండో సందేశాన్ని ఆలకించుదాం. మనం అందరం కూడా క్రైస్తవులంగా, సమాజంలో బ్రతుకుతున్నటువంటి పౌరులంగా ఆదర్శప్రాయంగా ఉండాలి. బీ ఎన్ ఎగ్జాంపులరీ. ఎవరికి ఆదర్శప్రాయంగా ఉండాలి? మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారికి ఆదర్శప్రాయంగా ఉండాలి. ఒక సంఘంలో ఉంటున్నామంటే, ఒక పెద్దగా ఉంటున్నామంటే తోటి విశ్వాసులకు ఆదర్శప్రాయంగా ఉండాలి. ఒక సమాజంలో ఒక పౌరుల్లా బ్రతుకుతున్నామంటే తోటి పౌరులకు ఆదర్శంగా ఉండాలి. ఒక ఉద్యోగం చేస్తున్నావంటే నీ ఉద్యోగ పరిధిలో నువ్వు ఆదర్శంగా ఉండాలి. నువ్వు ఎక్కడున్నా, ఏ స్థాయిలో ఉన్నా ఇతరులకు ఆదర్శంగా ఉండాలి. కానీ బ్యాడ్ ఎగ్జాంపుల్ ఇస్తూ తప్పుడుగా ఎవరిని కూడా నడిపించకుండా ఉండాలి. నా వల్ల పాడైపోయారు అని ఎవరు కూడా, ఇదిగో పలానా వ్యక్తి వల్ల నేను ఇలా ఉన్నాను రా బాబు, ఈరోజు పాడైపోయాను రా బాబు, ఈరోజు నా కుటుంబం పాడైపోయింది అని చెప్పుకోకూడదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆదర్శప్రాయంగా ఉండాలి. మార్కు శుభవార్త 9:42 నన్ను విశ్వసించు ఈ చిన్నవారిలో ఏ ఒక్కడైనా పాపియగుటకు కారకుడగుట కంటే అట్టివాడు తన మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడి సముద్రములో పడద్రోయబడుట వానికి మేలు. విశ్వసించే వారిలో చిన్నవారెవరు? దేవునికి చిన్న పిల్లలు కాదు. దేవునికి అక్కడ అర్థం ఏంటంటే, నూతనంగా జ్ఞానస్నానం తీసుకున్నటువంటి వారు, అప్పుడే విశ్వాసంలో ఎదుగుతున్నటువంటి వారు, బైబిల్ జ్ఞానం లేనప్పటికీ కూడా ప్రతినిత్యము గుడికి వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి వారు, వాళ్ళు చిన్నవారు దేవుని దృష్టిలో. విశ్వాసంలో కొంచెం చిన్నగా ఉన్నటువంటి వాళ్ళు మహాజ్ఞానవంతులు కాదు. మళ్ళా బైబిల్ జ్ఞానం లేనప్పటికీ విశ్వాసంలో అప్పుడే ఎదుగుతున్నటువంటి వాళ్ళు చిన్నవారు. అందుకనే గ్రీక్ భాషలో దీన్ని ఏమంటారంటే మైక్రోన్ అంటారనమాట. అంటే స్మాల్ ఇన్ ఫెయిత్, విశ్వాసములో చిన్నవారు, అప్పుడే ఎదుగుతున్నటువంటి వారు.
వారిని చిన్నవారు అంటూ ప్రభు అంటున్నారు కదా, అటువంటి వారిని ఎవరైనా సరే తప్పుడు మార్గములో నడిపించారా, మీ మెడకు పెద్ద తిరుగుడు రాయి కట్టబడి సముద్రంలో పాడవేయబడుతున్నారు మీరు. అంటే ఎలాగా? పాపం అప్పుడే విశ్వాసంలో ఎదుగుతూ ఉంటారు. జ్ఞానస్నానం తీసుకొని దేవుడంటే భక్తి విశ్వాసంలోనూ ఎదుగుతున్నటువంటి వారికి ఎవరో ఉంటారు, చిచ్చు పెట్టేటువంటి వాళ్ళు ఉంటారు కదా. ఉదాహరణకు తీసుకుందాం, అరే ఆర్సీఎం సంఘంలో వాక్యమే లేదురా. పూర్వం నుండి కథోలికుడు, చిన్నప్పటి నుండి కూడా విశ్వాసంలో ఎదిగినటువంటి వాడు ఈ మాట అన్నారనుకోండి కొత్త వాళ్ళ దగ్గర, ఎలాగుంటుంది చెప్పండి? అవునా? పాపం చిన్నవాడు కదా, విశ్వాసంలో ఏముంటుంది తెలియదు కదా. అరే ఈయనేంట్రా బాబు ఇలా చేస్తున్నారు, ఈ ఫాదర్ గారు ఏంటి ఇలా చేస్తున్నారు. మనం పాడైపోవడం కాదు, ఎదుటోని కూడా పాడు చేస్తామన్నమాట. అది తప్పుడుగా నడిపించడం, చిన్నవారిని మనం తప్పుడు త్రోవలో నడిపించడం, పాపానికి గురి చేసేమే. అంటే ఆడి విశ్వాసం మన వల్ల పోయింది అంటే మనం పాపం కట్టుకున్నట్లు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అటువంటి వారిని తప్పుడు మార్గంలో నడిపించొద్దు. వి షుడ్ నాట్ బి స్కాండలస్. మనం ఎదుటోన్ని పాపములోకి నడిపించాము అంటే ఆ తప్పు ఆ పాపం మన మెడకు చుట్టుకుంటుందని ప్రభు చెబుతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దాన్ని గుర్తించుదాం. ఒక చక్కటి ఉదాహరణ మక్కబీలు 2వ గ్రంథం 6వ అధ్యాయములో 18వ వచనము నుండి ఉన్నటువంటి వచనాలు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. మక్కబీలు 2వ గ్రంథం 6వ అధ్యాయము 18వ వచనము నుండి చివరి వరకు 31 వరకు వచనాలు చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. దాని యొక్క వృత్తాంతాన్ని నేను చెప్తాను, ఆలకించాను. ఎలియాజర్ అనేటువంటి ఒక దైవ భక్తుడు, ధర్మశాస్త్ర బోధకుడు, పెద్ద వయస్సు కలవాడు. రాజు ఆజ్ఞాపించాడు, ఏంటి? పంది మాంసం తినాలి. కానీ ధర్మశాస్త్రం ప్రకారం పంది మాంసాన్ని తినకూడదు, తప్పు, అది ఘోర పాపం. ఏమైంది? నువ్వు కనుక పంది మాంసం తినకపోతే నిన్ను చంపేస్తాం, ఉరికంబానికి ఎక్కిస్తాం రాజు అన్నాడు. అప్పుడు ఎలియాజర్ అంటున్నాడు కదా, దైవభక్తుడు ధర్మశాస్త్ర బోధకుడు అంటున్నాడు కదా, నేను చావనైనా చస్తాను కానీ ఇదిగో వీళ్ళని తప్పుడు మార్గంలో నడిపించను. నేను ఇంత పెద్ద వయస్సు కలవాడును, రేపో మాపో చచ్చిపోయేటువంటి వాడిని, కాటికి కాలు చాపినటువంటి వాడిని, నేనే కనుక ఇప్పుడు పంది మాంసాన్ని తిని ఇదిగో అందరి దృష్టిలో కూడా మన్ననను పొందుకున్నానా, లేకపోతే తప్పుడుగా వాళ్ళకి నేను చూపించానంటే వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఏమి నేర్చుకుంటారు? ఈయనే పెద్దోడు తినేసాడు, ఈయనే ధర్మశాస్త్ర బోధకుడై తినేసాడు, మనం తింటే తప్పేముంది అని నా నుండి తప్పుడు పాఠాన్ని నేర్చుకొని వాళ్ళు కూడా తప్పుడు మార్గంలో నడుస్తారు. నేను చచ్చినా చస్తాను కానీ తిన్నాం. అప్పుడు ఎలియాజర్ దగ్గరికి స్నేహితులు వస్తారు, అరే బాబు నువ్వు చచ్చిపోతావురా, సరే ఏదో మాంసాన్ని, పంది మాంసం కాదు ఏదో మాంసాన్ని నువ్వు తెచ్చుకొని పంది మాంసంలా తింటూ ఉన్నట్లు నటించు రాజు దగ్గర, బతికిపోతావు. నేను అలా కూడా చేయను. నా విశ్వాసంలో నేను నటించడం ఏంటి? నేను నటించానా దేవుణ్ణి మోసం చేస్తున్నట్లు ఉంటుంది. నాకు తెలుసు రేపో మాపు చచ్చిపోతే నాకెందుకయ్యా, తప్పుడుగా వెళ్ళని ఎవరిని కూడా నడిపించనంటూ గట్టిగా నిలబడిపోయాడు. విశ్వాసంలో అందరికీ కూడా ఆదర్శప్రాయుడయ్యాడు. దేవుని మీద ఇంకా యువకుల్లో భక్తి పెరిగింది, అక్కడ ఉన్నటువంటి విశ్వాసుల్లో భక్తి పెరిగింది. ఎలియాజరు చేసినటువంటి ప్రాణత్యాగానికి రాజు అన్నట్లే పంది మాంసాన్ని తినకపోయేసరికి చంపేస్తాడు. యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని మన వల్ల ఎవరి విశ్వాసం కూడా కోల్పోకూడదు, ఎవరు వారి యొక్క భక్తి కోల్పోకూడదు. మన వల్ల ఒక ఆత్మ పోయిందా మనమే బాధ్యులం. నేను ఇదిగో ఈ సంఘంలో తప్పుడుగా జరుగుతుంది ఒకవేళ నీకు తెలిస్తే
నీ హృదయంలో పెట్టుకో. అంతేకాని వాళ్ళకి వీళ్ళకి విషాన్ని ఎక్కించి వాళ్ళ విశ్వాసం కూడా కోల్పోయేటట్లు మనం చేసామా? దేవునికి ఒకరోజు లెక్క చెప్పుకోవాలి. దేవుడు అంటున్నాడు, అటువంటి వారికి పెద్ద తిరగటి రాయి కట్టి, తప్పు చేసినోడికి కాదు, విశ్వాసం నుండి బయటికి వెళ్ళిపోయినాడికి కాదు, వాళ్ళ బుర్రలను పాడు చేసినటువంటి వాడికి, వాళ్ళ విశ్వాసాన్ని పాడు చేసినటువంటి వారికి తిరగటి రాయి కట్టి సముద్రంలో పడేస్తాడట. అందువల్ల ఆదర్శప్రాయులంగా ఉండాలి. మనం అందరం కూడా విశ్వాసంలో ఇంకా చాలామందిని లోపలికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ వచ్చినటువంటి వాళ్ళనే వారి హృదయాల్ని మార్చేసి, వారి బుర్రలను పోగొట్టి, వారి బుర్రల్ని పాడు చేసి వాళ్ళని తప్పుడు త్రోవలో నడిపిద్దామంటే దేవుని యొక్క కోపానికి, శాపానికి గురి అవ్వాల్సి వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది మనం అందరం కూడా తెలుసుకుందాం. ఎవరిని కూడా తప్పుడు త్రోవలో నడిపించకుండా మంచి త్రోవలో, విశ్వాసపదమైనటువంటి త్రోవలో, ఒకవేళ నీకు తప్పు అని తెలిసినా సరే, సంఘంలో జరగకూడనిది జరుగుతున్నా సరే, నువ్వు దేవునిలో వాళ్ళని నడిపించాలి. అంతేకాని మన విశ్వాసం పోగొట్టుకోవడమే కాదు, వాళ్ళ విశ్వాసాన్ని కూడా పోగొడుతూ ఉన్నాం, వాళ్ళని కూడా దేవునికి దూరం చేస్తున్నాం, పాపాన్ని కట్టుకుంటున్నాం. అర్థం చేసుకుందాం ప్రియమైన సహోదరి సహోదరులారా. ఇక 3వ పాఠంగా మార్కు శుభవార్త 9:47 కనుక నీ కన్ను నీకు పాపకారణమైనచో దానిని పెరికి పారవేయుము. 2 కన్నులతో నీవు నరకాగ్నిలోనికి పోవుట కంటే 1 కంటితో దేవుని రాజ్యమున ప్రవేశించుట మేలు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు ఏమంటున్నాడంటే, నీకు ఏది పాప కారణమవుతుందో దాన్ని నరికేయి, తీసేయి. నీ కన్ను నీకు పాప కారణమైతే దాన్ని పీకి పాడేయి. నీ చెయ్యి నీకు పాప కారణమైతే దాన్ని నరికేయి. నీ కాలు నీకు పాప కారణమైతే దాన్ని తీసేయి. బైబిల్లో ఉన్నట్లు యాజ్ ఇట్ ఈజ్గా తీసేసుకుంటున్నాం. మేము బైబిల్ని చక్కగా పాటించేస్తున్నాం, దీంట్లో ఉన్నట్టు మేము అస్సలు బయటకు కూడా వెళ్లకుండానే మేము యాజ్ ఇట్ ఈజ్గా పాటించేస్తాం అంతే అన్నోళ్ళకి ఈ సమాధానం. పాటించేయండి చూద్దాం. ఏంటి, ఏమని? నీ కన్ను ఏదైనా తప్పు చూసింది అనుకో, ఏం చేయాలి? నువ్వు తీసి పాడేయాలా? తీసేస్తున్నారా? నీ చెయ్యి ఏదైనా తప్పు చేసిందనుకో, దాన్ని ఏం చేయాలి? మనం నరికేయాలి. నరికేస్తున్నారా? మరి వాక్యం చెప్పింది కదా, పాటించేయాలి కదా. దీంట్లో ఉన్నది ఉన్నట్లు పాటించేయాలి కదా మనం. ఏది ఎక్కడ పాటిస్తున్నాం? అందుకని దానికి చాలా అర్థాలు ఉంటాయి. ప్రభు చెప్పినటువంటి మాటలను మనం ఉన్నది ఉన్నట్లే పాటించాలి. కానీ దాని ముఖ్య అర్థం ఏంటి, దాంట్లో దాగున్నటువంటి నిగూఢ అర్థం ఏంటి, దాన్ని మనం గుర్తించాలి. ఈరోజు మనం అలాగే చేసామనుకోండి, ఉన్నది ఉన్నట్లు పాటించేసామనుకోండి, ఈ లోకంలో ఎవరు ఉంటారు తెలుసా? గుడ్డోళ్ళు అందరూ ఉంటారు. మీరు అందరూ గుడ్డోళ్ళు అయిపోవాలి, లేకపోతే సొట్టోళ్ళు అవ్వాలి. కాలు ఉండదు కదా, చెయ్యి ఉండదు కదా, అందరూ ఒక్క చేత్తో రండి రేపటి నుంచి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువు చెప్పేటువంటి సందేశం ఏంటంటే, నీ కన్ను నీకు పాప కారణమైతే నీ దృష్టితో చూసేటువంటి చెడును పెరిగి పాడేయి. అంతేగాని కన్ను తీసేయమండం కాదు. నీ చెయ్యి పాపం చేస్తుందనుకో, ఆ పాపాన్ని నరికి పాడేయి. నీ కాలు కూడాను పాపంలో నడుచుకుని వెళ్తుందనుకో, గుర్తించు, గమనించు, దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయి. ఏది నీకు పాప కారణమవుతుంది, ఏ పాపము, దాన్ని నరికి పాడేయి, దాన్ని తీసేయి. దేవుని బిడ్డలారా, ఈ అర్థాలని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇటువంటి అర్థాలు చాలా ఉంటాయి. దానికి వివరణ అనేటువంటిది మనం తెలుసుకోవాలి. దాని వివరణ చాలామంది బైబిల్ పండితులు మనకు బోధిస్తూ ఉన్నారు. దాన్ని మనం గుర్తించాలి, తెలుసుకుందాం. పాపాన్ని మనలోనికి రానివ్వకుండా, మన ఆత్మలను పాడు చేయకుండా చూసుకుందాం. దేవుడు మనల్ని కాపాడుతాడు.
పరలోక రాజ్యానికి మనం అందరం కూడా వారసులం అవుతాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు మనల్ని దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్.